జకరయ్య 9:12 రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. రెండింతల మేలు మనకి అనుగ్రహిస్తారంట. ఒక ఇంత కాదంటండి, రెండింతలు అంటూ ఉన్నారు. అంతకన్నా మనకి ఏం కావాలి? ఆయన కృప అలాంటిది. మనము ఒకప్పుడు అన్యులుగా ఉండినప్పుడు మరి మనకి తెలియని దేవుడు ఆయన కృప చేత మనలను రక్షించి ఆయన ఆకర్షించుకుని మనల్ని ఎంతగానో ఆయన రెండింతల కృపతో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఇలాగ మనము ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోని నా జనులు యెహోవా దేశంలో కిరీటం పొందలి రత్నం వలె నుందురు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా అదెను వారిని రక్షించును. అవునండి, మనము ఎలా ఉంటాము అంటే కిరీటం మందలి రత్నముల వలె మనము ఉంటామంటండి. కాపరిగా మనకి ఉంటారంట. మందం చెదిరిపోకుండా పాడైపోకుండా మనకి అనారోగ్యాలు రాకుండా ఆయన సంరక్షకుడుగా ఉండి మనకి మంచి కాపరిగా ఉండి మన జీవితాలను ఎంతోగానో రక్షించి మనలను ఆయన కృప చేత నడిపిస్తాను అంటూ ఉన్నారు. మన దేవుడు గొప్ప దేవుడు. మనల్ని ఎల్లప్పుడూ కూడా ఎంతగానో ఆయన సంరక్షించే దేవుడుగా, రెండింతల దీవెనతో దీవించే దేవుడుగా మనకి ఉన్నారని ప్రతి ఒక్కరము కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాం. అదే దేవుడు మరొక్కసారి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎంతో బాగు చేస్తానని, మా యొక్క జీవితాలలో ఆశీర్వాదకరముగా మనం ఉంటామని ఈ దినమున మరొక్కసారి ఆయన రుజువుపరుచుకుంటూ తెలియపరుస్తూ దేవుని యొక్క కృపను మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినం చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన, ఆయన ఐశ్వర్యము మీకు అనుగ్రహించిన ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కలిగిన స్థానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాను. గొప్ప దేవుడిగా మీరు నా రెండింతల ఆశీర్వాదం మాకు అనుగ్రహిస్తా అన్నారు నా ప్రభు. అలాగే నా రత్న మాణిక్యముల వలె నాయన మేము మెరుస్తూ అనేక రీతిలుగా నాయన అనేక మందికి వెలుగునిచ్చేవారిగా నాయన మమ్మల్ని మేము ఎంతగానో నా ప్రభు సంతోషకరముగా మా జీవితాలు ఉంటాయని నా ప్రభు మీరు సెలవిచ్చినందుకు ఉన్నారు. నేను నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభ్రంగా చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమని వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చేపలు, వారి వ్యాపారం, వారి ఉద్యోగం తోడై శుభ్రతలు, ధైర్యాలు, ఆత్మలు, ఎన్నికలు, హెయిర్ స్కాన్స్, నరబలి, పరాసిస్, ఆరోగ్యాన్ని స్వస్థపరచండి. అలాగే ప్రభావం మిగలైన తండ్రి ఎటువంటి వైరస్ సహాయం చేయండి. జ్వరాలు కానీ కావు నాయన తండ్రి కోళ్ళు ఎవరికి అట్లా కాకుండా సహాయం చేయండి. నా ప్రభావం మంచి వాతావరణం ఉండడానికి సహాయం చేయండి. ప్రపంచమంతా మీరే దేవుడు రక్షకులను తెలుసుకోవడానికి సహాయం చేయండి. నా ప్రభావం మార్గానికి వెళ్ళకుండా సహాయం చేయండి. అందరూ పర్లోకి వారసులు అవడానికి సహాయం చేయండి. నా ప్రభావం చంటి బిడ్డల ముసలి వారిని జ్ఞాపకం చేసుకొని నాయన నా తండ్రి మందులు లేక ఇబ్బంది పడుతున్నారు, మందులు దయచేయండి. నాయన చక్కటి వైద్యాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయండి. లోన్ల కోసం ఎదురు చూస్తున్నారు, లోన్లు దయచేయండి. ఎవరికి కూడా ఎటువంటి అవసరం ఉన్నదో అవన్నీ కూడా తీర్చండి. నా ప్రభు మీ కృపా కనికర ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ సదాకాలం మనందరికీ తోడై ఉండాలి.